ఈరోజు మనం ఫోకస్ గురించి మాట్లాడుకుందాం. ఈ ప్రపంచంలో సాగే ఆటంతా ఏకాగ్రత వల్లే. చిన్నప్పుడు మనం చేతిలో భూతద్దం పట్టుకుని ఒక ఆట ఆడుకునేవాళ్ళం. ఆ ఆట మీకు కూడా గుర్తుండొచ్చు. ఆ ఆట ఆడినట్లయితే ఆ లెన్స్ను సూర్యకిరణాలపై కేంద్రీకరించి ఆ లెన్స్ మధ్య నుంచి సూర్యకాంతి సన్నగా వచ్చినప్పుడు దాని కింద ఒక అగ్గిపుల్లను ఉంచి దాన్ని వెలిగించేవారని కూడా మీకు తెలిసే ఉంటుంది. బాల్యంలో ఎవరైనా ఈ ఆట ఆడారా? ఆ భూతద్దం ద్వారా సూర్యకిరణాలు ఆ అగ్గిపుల్లపై కేంద్రీకరించబడినప్పుడు 10, 15, 20 సెకండ్ల తర్వాత అగ్గిపుల్ల వెలుగుతుంది. ఈ మొత్తం ఆట ఒకే ఒక విషయంపై ఆధారపడి ఉంటుంది. ఒక విజయవంతమైన యోధుడు, లేజర్ లాంటి దృష్టి కలిగిన సగటు మనిషి అని నేను చెప్తున్నాను. మీరు అర్థం చేసుకోవాలి. విజయవంతమైన వ్యక్తులు కేవలం సాధారణ ప్రజలు. వారి దృష్టి ఒకే చోట ఉండాలి. సమస్య ఏంటంటే, ఒకసారి నువ్వు ఇంటి నుంచి అడవిలోకి వేటకు వెళ్ళావు. అడవి మధ్యలో వేటాడుతుండగా అకస్మాత్తుగా ఒక కుందేలు కనిపించింది. నువ్వు వావ్, ఆహారం నా కళ్ళ ముందు ఉంది అని అనుకుని నీ విల్లు మరియు బాణాన్ని వేసుకుని దృష్టి కేంద్రీకరించి కుందేలుపై నేరుగా గురిపెట్టి బాణం వేయబోయావు. అకస్మాత్తుగా నువ్వు అక్కడే ఒక జింకను కూడా చూశావు. జింక కుందేలు కంటే పెద్దదని అనుకుని ఇప్పుడు నువ్వు జింకకు లక్ష్యం చేసుకున్నావు. జింక దగ్గరికి వచ్చి బాణం వేయబోయేసరికి నీకు ఇంకేదో పెద్ద జంతువు కనిపించింది. దాని మాంసం అయితే బాగుంటుందని ఇప్పుడు దాన్ని లక్ష్యంగా చేసుకున్నావు. జింకను వదిలి దాని వెంటే పరిగెత్తావు. నీ దృష్టి కుందేలు నుంచి జింక వైపు మారిపోయింది. ఇప్పుడు జింక నుంచి మరేదో జంతువు పైకి మరలిపోయింది. కొంత సమయం తర్వాత ఆ జంతువు కూడా నీ గురికి చిక్కదు. చివరకు అలసిపోయి సాయంత్రం ఇంటికొచ్చి ఏంటిది, నా విధి చెడ్డది అంటావు. అరే, నువ్వేగా నీ దృష్టిని ఒక్కచోట కూడా నిలబెట్టలేకపోయావు. మరి నిన్ను నువ్వు నిందించుకోవడం ఎందుకు? ఇప్పుడు నువ్వు ఇంటికి వెళ్ళి దేవుడి దయలేదు అని కాదు, నువ్వు విఫలమైతే నీ తల్లిదండ్రులకు కూడా అదే చెప్పు. ఏముంది? అప్పుడు తల్లిదండ్రులు, సరే అతను పనికిరాని అబ్బాయి, వీడి వల్ల ఏం జరగలేదు, రేపు వాళ్ళకి పిల్లలు పుడతారు, ఏం చేస్తాడో ఏంటని బాధపడతారు. అసలు నీ పిల్లలకి ఏం చెబుతావు? పిల్లలకు కథలు చెప్పు. దురదృష్టం నా వెంటే ఉండేది, నేను చాలా కష్టపడి పనిచేసేవాణ్ణి, ఇదిగో అదిగో అని చెప్పేలోపే అదే పిల్లవాడు ఒకరోజు వెనక్కి తిరిగి నువ్వు ఒకే పని మీద దృష్టి పెట్టుంటే మనం ఎప్పుడూ బాగుపడేవాళ్ళమని నీకే నీతులు చెప్తాడు. ఒక విషయంపై దృష్టి కేంద్రీకరిస్తూ ఫోకస్ అని పిలువబడే దాని గురించి నేను మీకు చెప్తున్నాను. సరిగ్గా వినండి. సమస్య మీరు లక్ష్యాన్ని సాధించలేకపోవడం కాదు, మీ సమస్య మీకు ఏ లక్ష్యం లేకపోవడం. ఈరోజు నేను ఉన్నట్టుండి మిమ్మల్ని మీ జీవితంలో ఒక లక్ష్యం చెప్పండి అని అడిగితే 99% మంది మీకు ఒక లక్ష్యం ఉందని చెప్పలేరు. అందరూ ఎక్కువగా చెప్పేది ఒకటే, మీరు డబ్బు సంపాదించాలి. ఈరోజు నేను మీకు ఒక 4-5 పాఠాలు చెబుతాను. మొదటి వ్యక్తి పేరు మిల్కా సింగ్. బాగ్ మిల్కా బాగ్ సినిమా చూడండి. నువ్వు రేసులో గెలుస్తావు. రేసులో గెలవడంపై దృష్టి పెట్టు, ఎందుకంటే రేసు గెలిచిన తర్వాత నీకు ఒక గ్లాస్ పాలు లభిస్తాయి అని అంటాడు. కాబట్టి మిల్కా సింగ్ రేసులో పరిగెడుతున్నాడు. అతను పూర్తి శక్తితో పరిగెడుతున్నాడు, ఎందుకంటే అతను రేసు వెనుక ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాడు. రేసులో గెలిచాడు, ఒక గ్లాస్ పాలను పొందాడు. అతను ఒకరోజు ఈ రేసులో గెలుస్తాడని, ఇండియన్ జాకెట్ ధరించాలని మరొక లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాడు. ఈ లక్ష్యాన్ని సాధించే ప్రయత్నంలో ఎన్నో ఎదురు దెబ్బలు తిన్నాడు. కోచ్ అతన్ని కొడుతున్నాడు, కింద పడిపోతున్నాడు, రక్తస్రావం అవుతుంది. కానీ ఎక్కడా ఆగకుండా పరిగెత్తాడు, ఎందుకంటే తరువాత భారతదేశపు జాకెట్ తన ఒంటిపై నిలబడాలి కాబట్టి. మూడవసారి కోచ్ ఇండియన్ ఎయిర్లైన్స్ విమానంలో 45.9 రాశాడు. ఈ సమయంలో మీరు రేసును పూర్తి చేయాలి. ఇప్పుడు అతను 3 లక్ష్యాలు నిర్దేశించుకున్నాడు. నేను ఈ రేసును 45.9 సెకండ్లలో ఎలాగైనా పూర్తి చేస్తాను. దానికోసం కష్టపడి పనిచేస్తాను, ప్రయత్నాలు చేస్తాను. సినిమా చూడండి, మీరు దాన్ని ఆనందిస్తారు కూడా. అనుకున్న విధంగానే అతను 3వ లక్ష్యాన్ని కూడా సాధిస్తాడు. దృష్టి ఒకే విషయంపై ఉంది. ఇక 4వది, తన స్నేహితురాలితో ఒకరోజు నా పేరు మీద జాతీయ సెలవు దినం వస్తుంది అని చెబుతాడు. అందుకే నేను కష్టపడి పనిచేస్తున్నాను అని అంటాడు. మిల్కా సింగ్ తన స్నేహితులతో చెప్పినట్లుగా ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకోండి. ఒకరోజు మీరు నా పేరు మీద జాతీయ లక్ష్యాన్ని సాధిస్తారు అని అనుకోండి. ఆ లక్ష్యాన్ని సాధించడానికి ఇదే మార్గమని నమ్మండి. ఇక 2వ పాఠం, డిస్ట్రాక్షన్. మీరు గోల్ పెట్టుకొని దానిపైన మీ దృష్టిని స్పష్టంగా ఉంచినప్పుడు డిస్ట్రాక్షన్స్ ప్రారంభమవుతాయి. అప్పుడు అదే మిల్కా సింగ్ లండన్లో ఆడడానికి వెళ్ళి అక్కడ ఒక మేడంను కలిశాడు. సాయంత్రం ఆమెతో పాటలు పాడడం ప్రారంభించాడు. దానివల్ల తన దృష్టి తప్పి ఉదయం మ్యాచ్ విఫలమైంది. ప్రతిసారిలా ఈసారి లక్ష్యం నిర్దేశించబడలేదు. అప్పుడు అతను అద్దం ముందు నిలబడి తనను తాను చెంపదెబ్బ కొట్టుకున్నాడు. తనకు తన లక్ష్యానికి మధ్య డిస్ట్రాక్షన్ ఏర్పడినందుకు తన్ను తాను శిక్షించుకున్నాడు చెంపదెబ్బతో. సో అలా మన లక్ష్యాన్ని మనం ఎప్పుడూ గుర్తు చేసుకుంటూ ఉండాలి. ఇక 3వ విషయం ఏంటంటే, లక్ష్యాన్ని సాధించే ప్రక్రియలో ప్రజలు కూడా నిరుత్సాహపరుస్తారు. ఆ సినిమాలో పాకిస్తాన్ కోచ్ ఏం చెప్పాడో మీకు గుర్తుందా? అక్కడ అతి ముఖ్యమైన క్షణం ఏంటంటే, రేసు ప్రారంభం కానుంది. ఎవరో దాన్ని నిరుత్సాహపరుస్తున్నారు. ఈ రేసు మీ జీవితంలో చివరి రేసుగా నిలబడుతోందని అంటున్నారు. అప్పుడు మిల్కా సింగ్, నేను కూడా అలాగే పరిగెడతాను అని అంటాడు.
నిజానికి ఎవరైనా ఒక వ్యక్తిని ఇలా నిరుత్సాహపరిస్తే ఆ వ్యక్తి మోసపోతున్నాడు. అతని లక్ష్యం మరిచిపోయి వెర్రవీగిపోతున్నాడు. మీ లక్ష్యాన్ని సాధించే ప్రక్రియలో మీరు చేయవలసిన అతి ముఖ్యమైన విషయం ఏంటంటే మీరు మీ ప్రమాణాలను పెంచుకోవాలి. వేరే విధంగా ఈరోజు మీకు 10 ఏళ్లుంటే రేపు మీరు 11 ఏళ్ళు అవ్వాలి. ఈరోజు మీకు 15 ఏళ్లుంటే రేపు మీరు 20 ఏళ్ళు అవ్వాలి. ఇదే ఒక రేస్ పరంగా చూస్తే మొదట అతను పరిగెడుతున్నాడు, తన చొక్కాను తీసేస్తున్నాడు, దాన్ని కప్పులో పిండుతూ ఆపై మళ్ళీ పరిగెడుతున్నాడు. తర్వాత అతను మళ్ళీ పరిగెడుతున్నాడు, తన చొక్కాను తీసేస్తున్నాడు, ఇప్పుడు బకెట్లో చెమటను పిండుతున్నాడు. గతంలో అతను తన చెమటతో కప్పును నింపేవాడు, ఇప్పుడు బకెట్ను నింపుతున్నాడు. ఎందుకంటే నేను లక్ష్యాన్ని సాధించాలి, నా దృష్టి చాలా స్పష్టంగా ఉండాలి, అందుకోసం నేను చాలా చాలా కష్టపడాలని చెమటోడ్చడం మొదలుపెట్టాడు. ఇక చివరి విలువ మీ కోచ్. చివరికి అతను గెలిచినప్పుడు అతను తన పతాకాన్ని తీసి తన కోచ్ మెడలో వేస్తాడు. నేను మీ వల్లే ఇక్కడికి చేరుకున్నాను. అతని నుదుటిన ముద్దు పెట్టుకుంటాడు, అతని పాదాలను తాకుతాడు. జీవితంలో అవకాశం దొరికితే ఓం ప్రకాష్ మెహ్రా యొక్క బాగ్ మిల్కా బాగ్ చూడండి. ఒక సినిమా 100 శిక్షణలకు సమానం. ఈ వ్యక్తి 80 రేసుల్లో 77 గెలిచాడు. మరి వీటి క్రెడిట్ అంతా ఎవరికిస్తాడో మీకు తెలుసా? ఈ క్రెడిట్లను 2 వ్యక్తులకిస్తాడు. ఒకరు కోచ్, మరొకరు సైన్యం. నన్ను మనిషిగా చేసింది నా కోచ్ మరియు సైన్యం. కాబట్టి దృష్టి పెట్టండి. మీ సమస్య లక్ష్యం కాదు, మీరు లక్ష్యంపై ఫోకస్ పెట్టలేకపోవడం.